హాయ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ సమ్ ఆఫ్ ఎన్ వాల్యూస్ అని అడిగాడు. అంటే ఏంటి? 5 అని ఇచ్చాను. 1 + 2 + 3 + 4 + 5. 10 అని ఇచ్చాను. 1 + 2 + 3 + 4 + 5 + అప్ టు 10 వరకు చేసి డిస్ప్లే చేయాలి. n eval input enter n వాల్యూ. మ్యాథమెటిక్స్లో ఒక రూల్ ఉంది. అది ఏంటి అంటే సమ్ చేయాలి. సమ్ ఎంత వచ్చిందో తెలియనప్పుడు ఇనిషియల్ వాల్యూ 0 అని తీసుకోవాలి. ఎందుకు అంటే సంథింగ్ ప్లస్ 0 సంథింగ్, 2 + 0 2, 3 + 0 3 అలా కాన్స్టెంట్గా ఉంటుంది. అదే మల్టిప్లికేషన్ చేయాలి. ఎంత వచ్చిందో తెలియనప్పుడు ఇనిషియల్ వాల్యూ 1 అని తీసుకోవాలి. ఎందుకు అంటే సంథింగ్ ఇంటూ 1 సంథింగ్, 2 × 1 2, 3 × 1 3, 4 × 1 4 అట్లా. ఇక్కడ సమ్ ఆఫ్ n వాల్యూస్ అన్న సమ్ చేయాలి. సమ్ ఎంత వచ్చిందో తెలియనప్పుడు ఇనిషియల్ వాల్యూ 0 అని తీసుకోవాలి. ఫర్ I in range of 1 n + 1 ఇక్కడ సమ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ I ప్రింట్ సమ్ ఈజ్ సమ్. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా. k.py అనే నేమ్తో సేవ్ చేశాను. మన పైథాన్లోకి వచ్చి ఫైల్ మీద క్లిక్ చేసి ఓపెన్ అనాలి. ఓకే, ఫైల్ మీద క్లిక్ చేసి ఓపెన్ అనేసి క్లిక్ చేస్తాం. ఇక్కడ డెస్క్టాప్ మీద పైథాన్ అనే ఫోల్డర్లో k అనే నేమ్తో సేవ్ చేశాను. F5 అంటే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎంటర్ n వాల్యూ 5 అని ఇచ్చాను. 1 + 2 + 3 + 4 + 5 15 అనేసి డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎంటర్ n వాల్యూ 5 అని ఇచ్చాను. సమ్ ఎంతో తెలియనప్పుడు ఇనిషియల్ వాల్యూ 0 అని తీసుకోవాలి. ఫర్ I in range I వాల్యూ 1 <n + 1 అంటే 6. 1 అనేది 6 కంటే చిన్నది. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఇక్కడికి వస్తుంది సమ్ ఈక్వల్స్ టు సమ్ అంటే 0 ఇచ్చాను ప్లస్ I అంటే 1 0 + 1 1 అంటే సమ్లోకి మనం ఇచ్చిన 1 అనేది కాపీ అవుతుంది. నెక్స్ట్ ఆటోమేటిక్గా ఇది 2 అవుతుంది. 2 < 6 కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఇక్కడికి వస్తుంది సమ్ అంటే ఆల్రెడీ ఎంత ఇచ్చాను? 1 ప్లస్ I అంటే 2 1 + 2 3 అంటే సమ్లోకి 3 అనేది రీప్లేస్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఎంత అవుతుంది? 3 3 < 6 ఇక్కడికి వస్తుంది సమ్ అంటే 3 I అంటే 3 3 + 3 6 అంటే సమ్లోకి 6 వచ్చింది. నెక్స్ట్ I వాల్యూ ఎంత అవుతుంది? 4 4 < 6 ఇక్కడికి వస్తుంది సమ్ అంటే 6 I అంటే 4 6 + 4 10 వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ I వాల్యూ 5 అవుతుంది. 5 < 6 ఇక్కడికి వస్తుంది సమ్ అంటే 10 I అంటే 5 15. నెక్స్ట్ ఇది 6 అవుతుంది. 6 < 6 కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయింది. ఇక్కడికి వచ్చి సమ్లో ఉన్న 15ని రిప్రజెంట్ చేస్తుంది. ఇది సమ్ ఆఫ్ n వాల్యూస్ అనేసి కాల్ చేస్తారు. సమ్ ఆఫ్ n వాల్యూస్. సో నా ప్రోగ్రామ్ ఏంటి అంటే నెక్స్ట్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ అనేసి కాల్ చేస్తారు. ఏంటండి నా ప్రోగ్రామ్? సమ్ ఆఫ్ స్క్వేర్స్ అనేదాన్ని చేయమన్నాను. సమ్ ఆఫ్ స్క్వేర్స్ అంటే ఏంటి? 5 అని ఇచ్చాను. 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ అని చేయాలి. 1 స్క్వేర్ అంటే 1 అండి. 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ అంటే 25. మొత్తం సమ్ చేస్తే ఎంత వస్తుంది? మనకి 55 వస్తుంది. ఇక్కడ స్క్వేర్ అంటే ఎలా రాయొచ్చు? I
ఐ అనేసి రాయవచ్చు. సో రన్ చేశాను చూడండి 55. సో దీన్నే సమ్ ఆఫ్ స్క్వేర్స్ అనేసి కాల్ చేస్తారు. నెక్స్ట్ నా ప్రోగ్రామ్ ఏంటి అంటే నేను ఒక నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్లోపు ఉన్న ఈవెన్ నెంబర్స్ని మాత్రమే సమ్ చేయాలి. సమ్ ఆఫ్ ఈవెన్ వాల్యూస్ అనేసి అడుగుతాడు. ఈవెన్ ఇక్కడ కండిషన్ రాస్తాం. ఇఫ్ i%/2 ఈక్వల్స్ టు 0. ఈవెన్ అంటే లాజిక్ ఏంటి, ఏదైనా ఒక నెంబర్ని 2 చేత డివైడ్ చేస్తే రిమైండర్ 0 రావాలి. అలా వస్తే దాన్ని ఏమంటారు, ఈవెన్ వాల్యూస్ అంటారు. ఈవెన్ నెంబర్స్ సమ్ ఈస్ డబల్ కోట్స్ కామా ఈవెన్. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేశాను. ఇక్కడికి వచ్చి ఇక్కడ సమ్ ఆఫ్ ఈవెన్ వాల్యూస్ని రన్ చేశాను. ఎంటర్ ఎన్ వాల్యూ 5 అని ఇచ్చాను. 5 దాకా ఉన్న ఈవెన్ వాల్యూస్ ఏమేమి ఉన్నాయి, 2 4, 2 + 4 6 అనేసి డిస్ప్లే అవుతుంది. సమ్ ఆఫ్ ఈవెన్ వాల్యూస్ అంటారు. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఎంటర్ ఎన్ వాల్యూ అన్న 5 అని ఇచ్చాను. సమ్ ఎంతో తెలియనప్పుడు ఇనిషియల్ వాల్యూ 0. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఐ వాల్యూ 1 లెస్ దాన్ n+1 అంటే 6. 1 అనేది 6 కంటే చిన్నది. కండిషన్ ఏమైంది, ట్రూ అయింది. ఇక్కడికి వస్తుంది ఐ అంటే ఎంత 1, 1/2 రిమైండర్ 1 వస్తుంది. 10 ఈక్వలా కాదు, కిందకి వెళ్ళదు. నెక్స్ట్ ఐ వాల్యూ 2 అవుతుంది. ఆటో ఇంక్రిమెంట్ అండి. 2 లెస్ దాన్ 6 ఇక్కడికి వస్తుంది. 2/2 రిమైండర్ 0. 0 ఈక్వల్స్ టు 0 అంటే ఈ కండిషన్ ఏమైంది, ట్రూ అయింది. ఇఫ్ కండిషన్ ఎప్పుడైతే ట్రూ అయిందో ఇక కింద లైన్కి వస్తుంది. ఈవెన్ అంటే ఎంత ఉంది ఆల్రెడీ 0. ఐ అంటే ఎంత 2, 0 + 2 2. నెక్స్ట్ ఫర్ లూప్లోకి వెళ్తుంది 3. ఇక్కడికి వస్తుంది 3 లెస్ దాన్ 6 కండిషన్ ట్రూ అయింది. ఇఫ్ కాడికి వస్తుంది 3/2 రిమైండర్ ఎంత 1, 10 ఈక్వలా కాదు. నెక్స్ట్ పైకి వెళ్తుంది. ఫర్ లూప్లో 4 అవుతుంది. 4 లెస్ దాన్ 6 కండిషన్ ఏమైంది, ట్రూ అయింది. ఇక్కడికి వస్తుంది ఇఫ్ కాడికి 4/2 రిమైండర్ 0, 0 ఈక్వల్ కనుక ఇక్కడికి వస్తుంది. ఈవెన్లో ఇందాక ఎంత వచ్చింది 2. ఐ అంటే ఎంత 4, 2 + 4 6. నెక్స్ట్ ఫర్ లూప్కి వెళ్తుంది 5 అవుతుంది. 5 లెస్ దాన్ 6 కండిషన్ ఏమైంది, ట్రూ అయింది. 5/2 రిమైండర్ ఎంత 1, 10 ఈక్వలా కాదు. నెక్స్ట్ ఫర్ లూప్ కాడికి వెళ్తుంది 6 అవుతుంది. 6 లెస్ దాన్ 6 కండిషన్ ఏమైంది, ఫాల్స్ అయింది. ఇక్కడికి వచ్చి ఈవెన్ నెంబర్ సమ్ ఈజ్ అని చెప్పి ఈవెన్లో ఉన్న 6ని రిప్రజెంట్ చేస్తుంది. సమ్ ఆఫ్ ఈవెన్ వాల్యూస్ అనేసి కాల్ చేస్తారు. నెక్స్ట్ నా కాన్సెప్ట్ ఏంటి అంటే ఆడ్ వాల్యూస్ని మాత్రమే సమ్ చెయ్యాలి. ఆడ్ వాల్యూ సమ్. సమ్ ఎంత వచ్చేదో తెలియనప్పుడు ఇనిషియల్ వాల్యూ 0 అని తీసుకుంటాం. ఇక్కడ నాట్ ఈక్వల్స్ టు 0. సో ఆడ్ నెంబర్ సమ్ ఈజ్ దేంట్లో ఉంది మనకు ఆన్సర్ ఆడ్. సో దాన్ని రన్ చేస్తున్నాను. ఎంటర్ ఎన్ వాల్యూ 5 అని ఇచ్చాను. 5 దాకా ఉన్న ఆడ్ వాల్యూస్ ఏమేమి ఉన్నాయి 1, 3, 5 మొత్తం సమ్ చేస్తే 9 వస్తుంది. ఇక్కడ చేంజ్ చేయడం మర్చిపోయానండి, సారీ అండి. ఆడ్ ఈక్వల్స్ టు ఆడ్ ప్లస్ ఐ రన్ చేశాను. ఎంటర్ ఎన్ వాల్యూ 5 అని ఇచ్చాను. 5 దాకా ఉన్న ఆడ్ వాల్యూస్ 1, 3, 5 సమ్ చేస్తే ఎంత వచ్చింది. ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎంటర్ ఎన్ వాల్యూ 5 అని ఇచ్చాను. ఆడ్ సమ్ ఎంతో తెలియనప్పుడు ఇనిషియల్ వాల్యూ 0. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఐ వాల్యూ ఎంత 1 లెస్ దాన్ 6. 1 అనేది 6 కంటే చిన్నది. ఇక్కడికి వస్తుంది ఐ అంటే 1, 1/2 రిమైండర్ 1, 1 నాట్ ఈక్వల్స్ టు 0 కండిషన్ ట్రూ అయింది కనుక ఇక్కడికి వస్తుంది. ఆడ్ అంటే 0, ఐ అంటే 1, 0 + 1 1. నెక్స్ట్ ఇది 2 అవుతుందండి. 2 లెస్ దాన్ 6 ఇక్కడికి వస్తుంది. 2/2 రిమైండర్ 0, 0 నాట్ ఈక్వల్స్ టు 0, 0 ఈక్వల్ కాదు అంటుంది. కండిషన్ ఏమైంది ఫాల్స్ అయింది, కిందకి వెళ్ళదు. నెక్స్ట్ ఇది ఎంత అవుతుంది
3, 3 లెస్ దాన్ 6 ఇక్కడికి వస్తుంది 3/2 రిమైండర్ ఎంత 1, 1 నాట్ ఈక్వల్స్ టు 0 కండిషన్ ట్రూ అయింది. ఆడ్ అంటే 1, ఐ అంటే 3, 1 ప్లస్ 3 ఎంత అండి 4 వచ్చింది. నెక్స్ట్ ఇది 4 అవుతుంది. 4 లెస్ దాన్ 6 ఇక్కడికి వస్తుంది 4/2 రిమైండర్ 0, 0 నాట్ ఈక్వల్స్ టు 0 కండిషన్ ఏమైంది ఫాల్స్ అయింది. నెక్స్ట్ ఫర్ లూప్కి వెళ్తుంది. ఇది 5 అవుతుంది. 5 లెస్ దాన్ 6 ఇక్కడికి వస్తుంది 5/2 రిమైండర్ ఎంత 5/2 అంటే 1, 1 నాట్ ఈక్వల్స్ టు 0 కండిషన్ ట్రూ అయింది. ఇక్కడికి వస్తుంది ఆడ్ అంటే ఆల్రెడీ 4 ఉంది. ఐ అంటే 5, 4 ప్లస్ 5 9. నెక్స్ట్ ఇది ఎంత అవుతుంది 6 అవుతుంది. 6 లెస్ దాన్ 6 కండిషన్ ఏమైంది ఫాల్స్ అయింది కనుక ఇక్కడికి వచ్చి ఆడ్ నెంబర్ సమ్ ఈజ్ ఆడ్ అనేసి రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే ఒకే ప్రోగ్రాంలో ఈవెన్ నెంబర్స్ని సమ్ చేయాలి, ఆడ్ నెంబర్స్ని సమ్ చేయాలి. సమ్ ఆఫ్ ఈవెన్ అండ్ ఆడ్ వాల్యూస్ అన్న. ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఈవెన్లోకి వెళ్తుంది, లేకపోతే ఎల్స్లోకి వెళ్ళిపోయి ఆడ్ నెంబర్స్ని సమ్ము చేస్తుంది. సో ఏదో ఒకటి ట్రూ అయితే కంపల్సరీగా అవుతుందండి. ఈవెన్ కానీ ఆడ్ కానీ ఏదో ఒకటి. అంటే ఇఫ్లో ఉన్నది ట్రూ అయింది, సో దాని కింద ఉన్న దాంట్లోకి పంపిస్తుంది. ఇఫ్లో ఉన్నది రాంగ్ అయింది, ఆటోమేటిక్గా ఎల్స్లో ఉన్న దానికాడికి పంపిస్తుంది. సమ్ ఆఫ్ ఈవెన్ అండ్ ఆడ్ వాల్యూస్ అనేసి కాల్ చేస్తారు. సో ఎంటర్ ఎన్ వాల్యూ అనేసి అడిగింది. నేను 5 అని ఇచ్చాను. ఈవెన్ నెంబర్ సమ్ ఎంతో తెలియనప్పుడు ఇనిషియల్ వాల్యూ 0, ఆడ్ నెంబర్ సమ్ ఎంతో తెలియనప్పుడు ఇనిషియల్ వాల్యూ 0. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఐ వాల్యూ 1, 1 లెస్ దాన్ n ప్లస్ 1 అంటే 6. 1 అనేది 6 కంటే చిన్నది. ఇక్కడికి వస్తుంది ఐ అంటే ఎంత 1, 1/2 రిమైండర్ 1, 1 ఈక్వల్స్ టు 0, 1 0 ఈక్వలా కాదు. ఈ కండిషన్ ఏమైంది ఫాల్స్ అయింది. డైరెక్ట్గా ఎల్స్కెళ్ళిపోయి ఆడ్ అంటే ఆల్రెడీ 0 ఉంది. 0 ప్లస్ 1 1. నెక్స్ట్ ఇది ఎంత అవుతుంది 2, 2 లెస్ దాన్ 6 ఇక్కడికి వస్తుంది 2/2 రిమైండర్ 0 ఇక్కడికి వస్తుంది 0 ఈక్వల్స్ టు 0 కండిషన్ ట్రూ కనుక ఇక్కడికి వస్తుంది. ఈవెన్ అంటే ఎంత ఉంది 0 ప్లస్ ఐ అంటే 2, 0 ప్లస్ 2 2. నెక్స్ట్ ఫర్ లూప్కి వెళ్తుంది. ఇది 3 అవుతుంది. 3 లెస్ దాన్ 6 ఇఫ్ కాడికి వస్తుంది 3/2 రిమైండర్ 1, 1 0 ఈక్వల్ కాదు. ఎల్స్లోకి వెళ్ళిపోయి ఆడ్ వాల్యూ తీసుకుంటుంది. ఆడ్ ఆల్రెడీ 1 ఉంది. 1 ప్లస్ 3 4. నెక్స్ట్ ఇది ఎంత అవుతుంది 4 అవుతుంది. 4 లెస్ దాన్ 6 ఇక్కడికి వస్తుంది 4/2 రిమైండర్ 0, 0 ఈక్వల్స్ టు 0 కండిషన్ ఏమైంది ట్రూ అయింది. ఇక్కడికి వస్తుంది ఈవెన్ అంటే ఎంత 2 ప్లస్ ఐ అంటే ఎంత 4, 2 ప్లస్ 4 6. నెక్స్ట్ ఇది ఎంత అవుతుంది 5 ఫర్ లూప్ 5 లెస్ దాన్ 6 ఇక్కడికి వస్తుంది 5/2 రిమైండర్ 1, 1 0 ఈక్వలా కాదు. ఎల్స్లోకి వెళ్ళిపోతుంది. ఆడ్ అంటే 4, ఐ అంటే 5, 4 ప్లస్ 5 9. నెక్స్ట్ ఫర్ లూప్లోకి వస్తుంది 6 అవుతుంది. 6 లెస్ దాన్ 6 కండిషన్ ఏమైంది ఫాల్స్ అయింది. ఇక్కడికి వచ్చి ఈవెన్ నెంబర్ సమ్ ఈజ్ ఈవెన్లో ఉన్న 6, ఆడ్ నెంబర్ సమ్ ఈజ్ ఆడ్లో ఉన్న 6 ప్రింట్ అవుతుంది. అంటే ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఈవెన్లోకి పంపిస్తుంది, ఇఫ్ కండిషన్ రాంగ్ అయితే ఆడ్లోకి పంపిస్తుంది. ఏదో ఒక కండిషన్ అయితే కంపల్సరీగా ట్రూ కానీ ఫాల్స్ కానీ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసరికి టు చెక్ ద గివెన్ వాల్యూ ఈజ్ ప్రైమ్ నెంబర్ ఆర్ నాట్ అనేసి అడిగాను. ప్రైమ్ అంటే ఏంటి 1 అండ్ ఇట్ సెల్ఫ్ చేత డివైడ్ చేయబడే నెంబర్స్ని ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 5 అని ఉంది. 5ని 1 చేత డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది. 2 చేత రాదు, 3 చేత రాదు, 4 చేత రాదు, 5 చేత వస్తుంది. 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఏదైనా ఒక నెంబర్ని 1 చేత డివైడ్ చేస్తే రిమైండర్ 0 రావాలి, మరియు సేమ్ నెంబర్ చేత డివైడ్ చేస్తేనే రిమైండర్ 0 రావాలి. ఇప్పుడు 8 తీసుకుందాం. 1 చేత 0, 2 చేత 0, 4 చేత 0, 8 చేత 0. ఇట్స్ నాట్ ప్రైమ్ నెంబర్ అనేసి కాల్ చేస్తారు. 1 అండ్ ఇట్ సెల్ఫ్ చేత డివైడ్ చేయబడే నెంబర్స్ని ప్రైమ్ నెంబర్స్ అనేసి కాల్ చేస్తారు. ఏదైనా ఒక నెంబర్ని 1 చేత మరియు
సేమ్ నెంబర్ చేత డివైడ్ చేయబడితే దాన్ని ప్రైమ్ నెంబర్ అనేసి కాల్ చేస్తారు. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ n+1 ఇఫ్ ఎన్లో ఉన్న వాల్యూని ఐ చేత డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తే కౌంట్ +1 అవుతుంది. ఇఫ్ సి ఈక్వల్స్ టు 2 అంటే సిలో ఉన్న ఫ్యాక్టర్స్ 2కి ఈక్వల్ అయితే ఏమని ప్రింట్ అవ్వాలి? ప్రైమ్ నెంబర్ అని ప్రింట్ అవ్వాలి. ఒకవేళ కాకపోతే నాట్ ప్రైమ్ నెంబర్ అనేసి కాల్ అవ్వాలి. సో నేను ఒక నెంబర్ ఇస్తాను, అది ప్రైమ్ నెంబర్ అయితే ప్రైమ్ నెంబర్ అని చెప్పాలి, కాకపోతే కాదు అని చెప్పాలి. ఇప్పుడు రన్ చేశాను. ఎంటర్ n వాల్యూ 5 అని ఇచ్చాను, ప్రైమ్ నెంబర్. 8 అని ఇచ్చాను, నాట్ ప్రైమ్ నెంబర్ అనేసి ప్రింట్ చేస్తుంది. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఎంటర్ n వాల్యూ 5 అని ఇచ్చాను, కౌంట్ ఎంతో తెలియనప్పుడు ఇనిషియల్ వాల్యూ 0 అని తీసుకోవాలి. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఐ వాల్యూ ఎంత? 1 లెస్ దాన్ n+1 5+1 6. 1 అనేది 6 కంటే చిన్నది. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఇక్కడికి వస్తుంది. n అంటే ఎంత? 5. 5/i i అంటే ఎంత? 1. 5/1 రిమైండర్ 0 ఈక్వల్స్ టు 0 0 0 ఈక్వల్. ఈ కండిషన్ ఏమైంది? ట్రూ అయింది కనుక c+1 c ఆల్రెడీ 0 ఉంది. 0 + 1 1 అవుతుంది. నెక్స్ట్ ఇది ఎంత అవుతుంది? 2 2 లెస్ దాన్ 6. ఇక్కడికి వస్తుంది 5/2 రిమైండర్ ఎంత? 1 10 ఈక్వలా? కాదు. నెక్స్ట్ ఫర్ లూప్లోకి వెళ్తుంది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుందండి? ఫర్ లూప్లోకి వెళ్తుంది. ఎంత అవుతుంది? 3 3 లెస్ దాన్ 6. ఇక్కడికి వస్తుంది 5/3 రిమైండర్ ఎంత? 2. సో 20 ఈక్వలా? కాదు. వెంటనే ఫర్ లూప్కి వెళ్ళిపోతుంది. ఫర్ లూప్లో ఇది ఎంత అవుతుంది? 4 4 లెస్ దాన్ 6. ఇక్కడికి వస్తుంది 5/4 రిమైండర్ ఎంత? 1 10 ఈక్వలా? కాదు. నెక్స్ట్ ఇది ఎంత అవుతుంది? 5 5 లెస్ దాన్ 6. ఇక్కడికి వస్తుంది 5/5 కండిషన్ ట్రూ అయింది అంటే 0 వచ్చింది. రిమైండర్ 0 0 ఈక్వల్ కనుక కండిషన్ ట్రూ. ఇక్కడికి వస్తుంది c+1 c ఆల్రెడీ 1 ఉంది. 1 + 1 2. నెక్స్ట్ ఇది ఎంత అవుతుంది? 6 6 అనేది 6 కంటే చిన్నదా? కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయింది. ఇక్కడికి వస్తుంది c అంటే ఎంత? 2. ఇక్కడ ఎంత ఉంది? 2 2 2 ఈక్వల్ కనుక ప్రైమ్ నెంబర్ అని ప్రింట్ అవుతుంది. 1 అండ్ ఇట్ సెల్ఫ్ చేత డివైడ్ చేయబడే నెంబర్స్ని ప్రైమ్ నెంబర్స్ అనేసి కాల్ చేస్తారు. 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఏదైనా ఒక నెంబర్ని 1 చేత డివైడ్ చేస్తే రిమైండర్ 0 రావాలి. మరియు సేమ్ నెంబర్ చేత డివైడ్ చేస్తేనే రిమైండర్ 0 రావాలి. దాన్నే ఏమని కాల్ చేస్తారు? ప్రైమ్ నెంబర్ అనేసి కాల్ చేస్తారు. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే టు చెక్ ద గివెన్ వాల్యూ ఈజ్ పర్ఫెక్ట్ నెంబర్ ఆర్ నాట్. పర్ఫెక్ట్ అంటే ఏంటో తెలుసా అండి? ద గివెన్ నెంబర్ బిలో ఫ్యాక్టర్స్ సమ్ ఈక్వల్స్ టు ద సేమ్ నెంబర్ అనేసి కాల్ చేస్తారు. ద గివెన్ నెంబర్ బిలో ఫ్యాక్టర్స్ సమ్ ఈక్వల్స్ టు ద సేమ్ నెంబర్ అంటే ఏంటి అంటే నేను ఇచ్చిన నెంబర్లోపు ఉన్న ఫ్యాక్టర్స్ని సమ్ చేస్తే సేమ్ నెంబర్ రావాలి. అలా వస్తే దాన్ని పర్ఫెక్ట్ నెంబర్ అంటారు. ద గివెన్ నెంబర్ బిలో ఫ్యాక్టర్స్ సమ్ ఈక్వల్స్ టు ద సేమ్ నెంబర్. ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? 0 వచ్చేటట్టు డివైడ్ చేసే నెంబర్స్ని ఫ్యాక్టర్స్ అంటారు. 6ని 0 వచ్చేటట్టు డివైడ్ చేసే నెంబర్స్ ఏమేమి ఉన్నాయి? 1 2 3 4 చేత 0 రాదు, 5 చేత రాదు, 6 తీసుకోకూడదు. ద గివెన్ నెంబర్ బిలో అన్నా నేను అంటే 6 అని ఇస్తే 5 వరకే చెక్ చేయాలి, 10 అని ఇస్తే 9 వరకు చెక్ చేయాలి. సో ఇప్పుడు వీటిని సమ్ చేయండి. ఎంత వచ్చింది? 6 వచ్చింది. అది పర్ఫెక్ట్ నెంబర్. ఇప్పుడు 12 అని ఇచ్చాను. 1 చేత 2 చేత 3 చేత 4 చేత 6 చేత డివైడ్ చేస్తే జీరోస్ వస్తాయి. ఇక్కడ 10 13 15 16 నాట్ ప్రైమ్ నెంబర్, సారీ పర్ఫెక్ట్ నెంబర్. ఇక్కడ 28 ఉంది. 1 చేత 0 వస్తుంది, 2 చేత 0 వస్తుంది,
4 చేత 0 వస్తుంది, 7 చేత 0 వస్తుంది, 14 చేత 0 వస్తుంది. 14 + 7 21, 25, 27, 28. అంటే ఇది కూడా పర్ఫెక్ట్ నెంబర్. ద గివెన్ నెంబర్ బిలో ఫ్యాక్టర్స్ సమ్ ఈక్వల్స్ టు ద సేమ్ నెంబర్ అని కాల్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ రన్ చేస్తున్నాను. ఎంటర్ ఎన్ వాల్యూ 6 అని ఇచ్చాను, పర్ఫెక్ట్ నెంబర్. 12 అని ఇచ్చాను, నాట్ పర్ఫెక్ట్ నెంబర్. ద గివెన్ నెంబర్ బిలో ఫ్యాక్టర్స్ సమ్ ఈక్వల్స్ టు ద సేమ్ నెంబర్. ఎంటర్ ఎన్ వాల్యూ, నేను ఇక్కడ 6 అని ఇచ్చాను. సమ్ ఎంత వచ్చిందో తెలియనప్పుడు ఇనిషియల్ వాల్యూ 0 తీసుకోవాలి. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఐ వాల్యూ 1 లెస్ దాన్ ఎన్. ఎన్ అంటే 6. ఇక్కడ మీరు గమనించారో లేదో, ప్రతి ప్రోగ్రామ్కి n+1 పెట్టాను. ఇక్కడ జస్ట్ n అని ఇచ్చాను. ఎందుకంటే నాకు ద గివెన్ నెంబర్ బిలో అన్న, బిలో అంటే +1 వాడాల్సిన అవసరము లేదు. 1 లెస్ దాన్ 6 ఇక్కడికి వస్తుంది. n అంటే ఎంత 6, i అంటే ఎంత 1, 6/1 రిమైండర్ 0 ఈక్వల్స్ టు 0, 0 0 ఈక్వల్. కండిషన్ ట్రూ అయింది కనుక ఇక్కడికి వస్తుంది. సమ్ అంటే 0 ప్లస్ i అంటే 1, 0 + 1 1. నెక్స్ట్ ఇది 2 అవుతుందండి. సో 2 లెస్ దాన్ 6 కండిషన్ ట్రూ అయింది. ఇఫ్ కాడికి వస్తుంది. 6/2 రిమైండర్ 0, 0 0 ఈక్వల్. సమ్ అంటే ఎంత 1, i అంటే ఎంత 2, 1 + 2 3. నెక్స్ట్ ఫర్ లూప్లోకి వస్తుంది. ఫర్ లూప్ 3 అవుతుంది. 3 లెస్ దాన్ 6 ఇక్కడికి వస్తుంది. ఇఫ్ కండిషన్ కాడికి 6/3 రిమైండర్ అంతా 0, 0 0 ఈక్వల్. సమ్ అంటే 3, i అంటే 3, 3 + 3 6. నెక్స్ట్ ఇది 4 అవుతుంది. 4 లెస్ దాన్ 6, 6/4 రిమైండర్ 2, 2 0 ఈక్వల్. సమ్లోకి వెళ్ళదు. నెక్స్ట్ ఇది ఎంత అవుతుంది 5 అవుతుంది. 5 లెస్ దాన్ 6 ఇక్కడికి వస్తుంది. సో 6/5 రిమైండర్ 1, 1 0 ఈక్వల్ కాదు. నెక్స్ట్ ఇది ఎంత అవుతుంది 6 అవుతుంది. 6 లెస్ దాన్ 6 కండిషన్ ఫాల్స్ అయింది. ఇక్కడికి వచ్చేస్తుంది. నెక్స్ట్ సమ్ అంటే ఎంత వచ్చింది 6, n అంటే ఎంత వచ్చింది 6. రెండు ఈక్వల్ కనుక పర్ఫెక్ట్ నెంబర్ అనేసి కాల్ చేస్తారు. పర్ఫెక్ట్ నెంబర్ లాజిక్ ఏంటి అంటే ద గివెన్ నెంబర్ బిలో ఫ్యాక్టర్స్ సమ్ ఈక్వల్స్ టు ద సేమ్ నెంబర్ అనేసి కాల్ చేస్తారు. సో నేను ఇచ్చిన నెంబర్ లోపు ఉన్న ఫ్యాక్టర్స్ని సమ్ చేస్తే సేమ్ నెంబర్ రావాలి. ఫ్యాక్టర్స్ అంటే ఏంటి అంటే 0 వచ్చేటట్టు డివైడ్ చేసే వాల్యూస్ని ఫ్యాక్టర్స్ అంటారు. సో నెక్స్ట్ నేను ఒక నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి సంబంధించిన టేబుల్ని ప్రింట్ చేయాలి. టేబుల్ దీన్నే nth టేబుల్ అనేసి కాల్ చేస్తారు. సో ఒక టేబుల్ ఎంతవరకు రావాలి అంటే నాకు 10 వరకు రావాలి. అందుకే అక్కడ 11 అని పెట్టాను. ఒకవేళ 21 అని పెడితే 20 వరకు వస్తుంది. సో nth టేబుల్ అనేసి కాల్ చేస్తారు. టేబుల్స్ అంటే మీకు తెలుసండి, 2 1s are 2, 2 2s are 4 అట్లాంటి టేబుల్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంటర్ n వాల్యూ అంది 12 అని ఇచ్చాను. 12th టేబుల్ 10 వరకు రిప్రజెంట్ చేస్తుంది. 23 అని ఇచ్చాను. 23 టేబుల్ 10 వరకు. 10 వరకు ఎందుకు అంటే ఇక్కడ 11 అని ఇచ్చాను. అందుకే 10 వరకు రిప్రజెంట్ చేస్తుంది. ఎంటర్ n వాల్యూ అంటే నేను 5 అని ఇచ్చాను. ఫస్ట్ ఇక్కడికి వస్తుంది ఫర్ లూప్ కాడికి. i వాల్యూ ఎంత 1, i ప్లేస్లో 1 లెస్ దాన్ 11. 1 అనేది 11 కంటే చిన్నది. కండిషన్ ఏమైంది ట్రూ అయింది. ఇక్కడికి వస్తుంది n ప్రింట్ అవుతుంది. n అంటే ఎంత మనం ఇచ్చిన వాల్యూ, కామా సింగిల్ కోట్స్లో ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ని ప్రింట్ చేస్తుంది. స్టార్. నెక్స్ట్ i అంటే ఎంత 1, తర్వాత ఈక్వల్స్ టు ఉంది. తర్వాత n అంటే 5, i అంటే 1, 5 × 1 5. నెక్స్ట్ ఆటోమేటిక్గా ఫర్ లూప్ ఎంత అవుతుంది 2 అవుతుంది. సో 2 లెస్ దాన్ ఎంత అవుతుంది 2 లెస్ దాన్ 11. కండిషన్ ఏమైంది ట్రూ అయింది. మళ్ళీ ఇక్కడ n అంటే ఎంత 5. సింగిల్ కోట్స్లో ఏ సింబల్ ఉంది స్టార్ ఉంది. నెక్స్ట్ i అంటే 2, తర్వాత సింగిల్ కోట్స్లో ఈక్వల్స్ టు ఉంది. n అంటే 5, i అంటే 2, 5 × 2 10. అలా ఫర్ లూపు ఫాల్స్ అయ్యే వరకు మనకి ప్రింట్ చేస్తుంది. దీన్నే nth
టేబుల్ అనేసి కాల్ చేస్తారు. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే నేను ఒక నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 5 అని ఇచ్చాను, 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 ఇంటూ అట్లా. ఫ్యాక్టోరియల్ ఈజ్ ఎఫ్. సో ఒక విధంగా చెప్పాలి అంటే ఇది మల్టిఫికేషన్. మల్టిఫికేషన్ ఎంత వచ్చిందో తెలియనప్పుడు ఇనిషియల్ వాల్యూ 1 అని తీసుకోమని చెప్పా. సో రన్ చేశాను, ఎంటర్ ఎన్ వాల్యూ 5 అని ఇచ్చాను, ఎంత వచ్చిందండి? 120. 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ అట్లా 120 రిప్రజెంట్ అయింది. ఎంటర్ ఎన్ వాల్యూ నేను 5 అని ఇచ్చాను. మల్టిఫికేషన్ ఎంతో తెలియనప్పుడు 1 అని తీసుకున్నాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఐ వాల్యూ 1 లెస్ దాన్ ఎన్ ప్లస్ 1 అంటే 6. 1 అనేది 6 కంటే చిన్నది. ఇక్కడికి వస్తుంది ఎఫ్ అంటే 1, ఐ అంటే 1, 1 ఇంటూ 1 1. నెక్స్ట్ ఇది ఎంత అవుతుంది? 2 అవుతుంది. 2 లెస్ దాన్ 6 ఇక్కడికి వస్తుంది ఎఫ్ అంటే 1, ఐ అంటే 2, 1 ఇంటూ 2 2. నెక్స్ట్ ఇది ఎంత అవుతుంది? 3 అవుతుంది. 3 లెస్ దాన్ 6 ఎఫ్ అంటే 2, ఐ అంటే 3, 2 ఇంటూ 3 6. నెక్స్ట్ ఫర్ లూప్లో 4 అవుతుంది. 4 లెస్ దాన్ 6 ఎఫ్ అంటే ఎంత? 6 ఇంటూ ఐ అంటే ఎంత? 4, 6 ఇంటూ 4 24. నెక్స్ట్ ఫర్ లూప్ 5 అవుతుంది. 5 ఎలా అవుతుందండి అంటే ఆటో ఇంక్రిమెంట్. మీకు చెప్పాను ఇక్కడ ఇంక్రిమెంటో డిక్రిమెంటో తెలియనప్పుడు డిఫాల్ట్గా 1 స్టెప్ ఇంక్రిమెంట్ అవుతుంది, అందువల్ల 5 అవుతుంది. 5 లెస్ దాన్ 6 ఎఫ్ అంటే 24, ఐ అంటే 5, 24 ఇంటూ 5 120. నెక్స్ట్ ఆటోమేటిక్గా ఒకటి ఇంక్రిమెంట్ అవుతుంది అంటే 6 అవుతుంది. 6 లెస్ దాన్ 6 కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయింది. ఇక్కడికి వచ్చి ఫ్యాక్టోరియల్ ఈజ్ ఎఫ్ అని చెప్పి ఆ ఎఫ్లో ఉన్న 120ని రిప్రజెంట్ చేస్తుంది. దీన్ని ద గివెన్ నెంబర్ ఫ్యాక్టోరియల్ అనేసి కాల్ చేస్తారు. నేను ఒక నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి ఫ్యాక్టోరియల్ని ఫైండ్ అవుట్ చెయ్యాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ కంటిన్యూ అనే దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. I %/3 ఈక్వల్స్ టు 0 అయితే కంటిన్యూ, ఎల్స్ ప్రింట్ ఐ అన్న. ఐలో ఉన్న వాల్యూని ప్రింట్ చేశాను. ఇక్కడ మీరు రన్ చేశానండి. ఎంటర్ ఎన్ వాల్యూ 23. మీరు గమనించారా? 1 to 23 వాల్యూస్ ప్రింట్ అయినాయి. అక్కడ కరెక్ట్గా గమనించండి, 3 మిస్ అయింది, 6 మిస్ అయింది, 9 మిస్ అయింది, 12 మిస్ అయింది, 15. అంటే నేను ఇచ్చిన నెంబర్లోపు ఉన్న నెంబర్స్లో 3 చేత డివిజిబుల్ అయ్యే ప్రతి వాల్యూని స్కిప్ చేశాను. సార్ 3 చేత ఎందుకండి? ఇక్కడ నేను 3 రాశానండి, నా నోట్కి వచ్చింది నేను రాశాను అంతే తప్ప పెద్ద పర్పస్ ఏమీ లేదు. మీరు 4 పెట్టారనుకోండి, 4 చేత డివిజిబుల్ అయ్యే ప్రతి వాల్యూ స్కిప్ అవుతుంది. 10 అయితే 10, 20 అయితే 20. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ ఎన్ వాల్యూ 23 అని ఇచ్చాను. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఐ వాల్యూ 1 అని తీసుకున్నా, లెస్ దాన్ ఎన్ ప్లస్ 1 24. 1 అనేది 24 కంటే చిన్నది. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఇక్కడికి వస్తుంది ఐ అంటే ఎంత? 1, 1/3 రిమైండర్ 1 వస్తుంది. 10 ఈక్వలా? కాదు, ఎల్స్కి వెళ్ళిపోయి ఐలో ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ఐ వాల్యూ ఆటోమేటిక్గా ఒకటి ఇంక్రిమెంట్ అవుతుంది అంటే 2 లెస్ దాన్ 24. ఇక్కడికి వస్తుంది 2/3 రిమైండర్ ఎంత? 2నే వస్తుంది. 20 ఈక్వలా? కాదు, ఎల్స్లోకి వెళ్ళిపోయి 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఫర్ లూప్లో ఆటోమేటిక్గా ఒకటి ఇంక్రిమెంట్ అవ్వడం వల్ల 3 అవుతుంది. 3 లెస్ దాన్ 24. 3/3 రిమైండర్ ఎంత? 0. 0 ఈక్వల్స్ టు 0. ఈ కండిషన్ ఎప్పుడైతే ట్రూ అయిందో కంటిన్యూ అని రాశాను. కంటిన్యూ అంటే దాన్ని ప్రింట్ చేయకుండా ఫర్ లూప్లోకి వెళ్ళిపో అంటే ఇది ఎంత అవుతుంది? ఫర్ లూపు ఆటో ఇంక్రిమెంట్ వల్ల 4 అవుతుంది. 4/3 రిమైండర్ ఎంత? 1. 10 ఈక్వలా? కాదు. నెక్స్ట్ అలాగే 5. మళ్ళీ 6 అయినప్పుడు
6/6 6/3 రిమైండర్ 0 0 0 ఈక్వల్ కనుక కంటిన్యూ అంటే అది ప్రింట్ అవ్వకుండా మిగతాది కంటిన్యూ. ఇఫ్లో ఉన్న కండిషన్ ట్రూ అయితే దాన్ని ప్రింట్ చేయకుండా లూప్ అనేది కంటిన్యూ అయిపోతుంది. ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ కంటిన్యూ అనేసి కాల్ చేస్తారు. నెక్స్ట్ కంటిన్యూ లాగా పాస్ అనే కీవర్డ్ ఉంది. పాస్ కూడా సేమ్ యాజ్ ఆల్సో కంటిన్యూ. సో 3 చేత డివిజిబుల్ అయ్యే ప్రతి వాల్యూ స్కిప్ అయిపోయింది. సో పాస్ అంటే ఏంటి, మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను మీకు తెలియలేదు, పాస్ అంటారు అంటే నెక్స్ట్కి వెళ్ళిపో అని అర్థం. ఎప్పుడైతే ఇఫ్లో ఉన్న కండిషను ట్రూ అవుతుందో దాన్ని వదిలేసి లూప్ రొటేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 అని ఇచ్చాను అంటే ఐ వాల్యూ కనుక 5 చేత డివైడ్ అవుతే అప్పుడు ఆ వాల్యూని స్కిప్ చేస్తుంది. 24 అని ఇచ్చాను, 5 చేత 4 వచ్చింది, 5 రాకుండా 6 వచ్చింది, గమనించారా? సో అంటే 5 చేత డివిజిబుల్ అయ్యే ప్రతి వాల్యూ కూడా స్కిప్ అయిపోయింది. సో ఇది పాస్ ఎగ్జాంపుల్. అలాగే బ్రేక్ అనే ఒక ఎగ్జాంపుల్ ఉంది. బ్రేక్ అంటే ఏంటి, ఈ కండిషన్ ఎప్పుడైతే ట్రూ అయిందో ఇంకంతటితో ఎండ్ అయిపోతుంది. 1 అయినప్పుడు అవ్వదు, 2 అయినప్పుడు అవ్వదు, 3 అవ్వదు, 4 అవ్వదు, 5/5 రిమైండర్ 0 0 0 ఈక్వల్ కనుక బ్రేక్ అంటే ఇంకంతటితో ఆగిపో. అంటే మీరు ఎంత బిగ్గెస్ట్ వాల్యూ ఇచ్చినా ఐ వాల్యూ 5 అయినప్పుడు కండిషన్ అంతటితో ఆగిపోతుంది. సో అంటే ఇక్కడ 5 పెట్టడం వల్ల 1 2 3 4 వరకే ప్రింట్ అవుతుంది. మీరు ఎంత బిగ్గెస్ట్ వాల్యూ అని ఇవ్వండి. సో ఈ కండిషన్ ఎప్పుడైతే ట్రూ అయిందో ఇంకంతటితో ఆగిపోతుంది. నెక్స్ట్ అంతకుముందు ఒక ప్రోగ్రామ్ చెప్పాను నేను, ప్రింట్ ఐ అన్న 1 to n వాల్యూస్ని ప్రింట్ చేయమన్నా. 12 అని ఇస్తే 1 to 12, ఐ వాల్యూ 1, n అంటే 12 అని ఇచ్చాను, 12 + 1 13, 1 అనేది 13 కంటే చిన్నది కనుక ఐ అంటే ఎంత 1, 2 అవుతుంది, 2 + 13 కనుక 2 3 4 అట్లా ప్రింట్ అవుతుంది. మీరు అవుట్పుట్ కనుక గమనించినట్టయితే అక్కడ లైన్ బై లైన్ ప్రింట్ అయిందండి. నాకు అలా కాదు, ఒకదాని పక్కన ఇంకొక వాల్యూ ప్రింట్ అవ్వాలి, సైడ్ బై సైడ్ ప్రింట్ అవ్వాలంటే పైథాన్లో ఎండ్ అనే ఫంక్షన్ వాడతాం. ఏం వాడతాం, ఎండ్. వాల్యూకి మధ్యన ఒక స్పేస్ రావాలి కనుక ఎండ్లో ఒక స్పేస్ అనేది రిప్రజెంట్ చేశాను. ఇక్కడ మీరు గమనించినట్టయితే అవుట్పుట్ కనుక చూసినట్లయితే సైడ్ బై సైడ్ ప్రింట్ అయింది. అలా ప్రింట్ అవ్వడానికి మనం ఎండ్ అనే కమాండ్ యూస్ చేస్తాం. ఒకవేళ ఇక్కడ సింగిల్ కోట్స్లో కామా అని రిప్రజెంట్ చేశాను, వాల్యూకి మధ్యన కామా అనేది రిప్రజెంట్ అవుతుంది. వాల్యూ అనేది సైడ్ బై సైడ్ ప్రింట్ అవ్వడం కోసం ఎండ్ అనే కీవర్డ్ని యూస్ చేస్తాము. సో నెక్స్ట్ సెషన్లో నెస్టెడ్ ఫర్ లూప్స్ అనే టాపిక్ని డిస్కస్ చేస్తాను.